అందరికీ నమస్కారం. డిఎన్ఏ డేటా స్టోరేజ్ సాంకేతికతలో అత్యంత ఉత్తేజకరమైన సరిహద్దులలో ఒకటిగా ఈ డిఎన్ఏ స్టోరేజ్ ఉంది. ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయంగా ఈ డిఎన్ఏ టెక్నాలజీ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీని యొక్క మార్కెట్ విలువ 2030వ సంవత్సరంలో $2.3 మిలియన్ నుండి $3.3 మిలియన్ వరకు వాణిజ్యపరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని భవిష్యత్తులో చాలామంది విద్యార్థులు నేర్చుకుని దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను చూద్దాం. డిఎన్ఏకి సిలికాన్ మానవ పరిణామంలో తదుపరి దశ. సిలికాన్ నుండి డిఎన్ఏ భవిష్యత్తులో డేటా నిల్వ పూర్తిగా సిలికాన్ చిప్ల నుండి మన జీవసంబంధమైన డిఎన్ఏకు మారుతుంది. హార్డ్ డిస్క్లు మరియు చిప్లు మనం నేడు ఉపయోగిస్తున్నాం. అవి చాలా శక్తిని వినియోగిస్తాయి మరియు 10 ఏళ్లలో విఫలమయ్యే అవకాశం ఉంది. దీనికి ప్రతిస్పందనగా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జార్జ్ చర్చి వంటి శాస్త్రవేత్తలు డిఎన్ఏలో డిజిటల్ సమాచారాన్ని నిల్వ చేయడానికి విప్లవాత్మక సాంకేతికతను అభివృద్ధి చేశారు. 2012లో జార్జ్ చర్చి బృందం 52,000 పదాల పాఠ్యం 11 చిత్రాలను మరియు జన్యువు నుండి డేటాకు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను విజయవంతంగా మ్యాప్ చేసింది. ఇది విజయవంతంగా డిఎన్ఏకు అప్లోడ్ చేయబడింది. మా కంప్యూటర్లు మరియు మొబైల్ ఫోన్లు సమాచారాన్ని నిల్వ చేయడానికి 0 మరియు 1 అనే సంఖ్యలను మాత్రమే ఉపయోగిస్తాయి. దీనిని బైనరీ అని పిలుస్తారు. కానీ ప్రకృతి యొక్క అద్భుతమైన సహజ హార్డ్ డ్రైవ్ అయిన డిఎన్ఏ మన శరీరపు సమాచారాన్ని నిల్వ చేస్తుంది.